కాపీ కొట్టాలంటే మనం కూడా పర్ఫెక్ట్ ఉండాలా లేదా? ఉంటే టీం ఇంప్రూవ్ అవుద్ది. సో అవన్నీ నేను నింపుకున్నా కాబట్టి ఇప్పుడు 8 లక్షలు వస్తున్నాయి. గుడ్డిగా ఏదో వెస్టీజ్ ఐడి తీసుకుంటే 8 లక్షలు రాలేదు, రావు కూడా. మార్పు చేర్పులు ఇవి పెద్ద కష్టమైనవి కాదు. ఏదైనా నీట్ ఎగ్జామ్ రాయమంటే చాలా కష్టమయ్యి, అవునా లేదా? ఇదేం కష్టం చెప్పండి, సింపుల్ గా మార్చుకునేదానికి పైసలు కావాలి. అందరం కలిసి టీమును తయారు చేద్దాం. మాకు బీబీ మేడం ఆయమ్మ ఇప్పుడు 80,000 తీసుకుంటుంది. వచ్చినప్పుడు భార్య వచ్చింది, 32,000 వచ్చారు. 2 పిల్లలు, 2 ప్లస్ 2 పిల్లలు, 4. మిగిలిచ్చిండు ఏమైనా 11 సంవత్సరాలు. మీరు కూడా ఏమన్నా జాబులు చేస్తుంటే ఒకసారి ఆలోచించండి. ఏమైనా మిగిలిచ్చిందంటే ఏం పెద్దగా ఉండదు, ఏదో నడుస్తుంది బండి. నేను కిరాయిలు కట్టుకుంటున్నా, ఇల్లు నడిపించుకుంటున్నా, అంతేనా కాదా? ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మీటింగ్కి వచ్చి అప్పుడు నా ఇన్కమ్ ఎంత 90,000 ఉన్నది. నాది 90,000 ఉన్నప్పుడే మీరు మా మాటలు నమ్మి విశ్వసించి 2 ఇయర్స్ వెస్టీజ్ గట్టిగా పట్టుకుంటే ఈ రోజు 2,40,000 తీసుకుంటున్నాడు. ప్లస్ కారు వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఆయనకి అంత స్పీకింగ్ కెపాసిటీ కూడా లేదు, టాకింగ్ పవర్ కూడా. టాకింగ్ పవర్ లేకుండా పైసలు వస్తున్నాయి. బీబీ మేడం చదువు లేకుండా పైసలు వస్తున్నాయి, స్టూడెంట్ కు పైసలు వస్తున్నాయి. దీనికి చదువు పెద్దగా ఏం అవసరం లేదు, ఏం ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఖాళీ మమ్మల్ని నమ్మితే చదువుతుంది. మీటింగ్కి వస్తూ ఉంటే దీనికి తగ్గట్టుగా వెళ్ళిపోతుంది. చాలా మూకైన హనుమంతుడు మనకి ఇబ్రాహీంపట్నం దగ్గర జస్ట్ రైతు, ఆయన ఏం చదువుకోవాలి. ఆయన ఇప్పుడు 40,000 ఎంత వస్తున్నాయి నెలకి. ఓకే సార్, మన ధనలక్ష్మి మేడం వాళ్ళకి 3 లక్షలు వస్తున్నాయి. ఇంకా పంచాయతీ సెక్రటరీ ఇంకొక అతను గవర్నమెంట్ జాబ్, MSc BEd క్వాలిఫికేషన్, ఆయనకు 7 సంవత్సరాలు జాబ్ చేసిండు. నియర్లీ ఒక 40,000 దాకా జీతం వచ్చేది. ఇప్పుడు వెస్టీజ్ లో 2 ఇయర్స్ 1,80,000 తీసుకున్నాడు. చూడండి సార్, చరిత్రలు మారిపోతున్నాయి లేవా? మారిపోతా ఉన్నాయి. మీరు కూడా దీన్ని పట్టుకుంటే గ్యారంటీగా మారిపోతుంది. దయచేసి మీరు అందరూ కూడా ఐడి లేకపోతే ఐడి తీసుకోండి, ప్రోడక్ట్లు కొనండి. ప్రోడక్ట్ కాడికి పోయి రేట్ ఎక్కువ తక్కువ ఎన్నో ఆలోచన చేయమాకండి. ఒకవేళ రేట్లు ఎక్కువ, ఒక 200-300 ఎక్కువ ఉంటే ఉండే ఏమైనా గొప్పలు మునిగిపోతాయి. 200-300 లాస్ అవుతుంది సార్. చాలా మంది మైండ్ సెట్ యాడ్ పెడతారో తెలియదు. లక్షలు ఉన్నారా బాబు అంటే సబ్బు ఎక్కువ ఉంది కదా సార్ రేటు, ఆయిల్ ఎక్కువ ఉంది కదా రేటు, టీ పొడి కలర్ రావట్లేదు కదా అంటారు. కలర్ వేస్తే కలర్ అవుతుంది. చాలా మంది చూడండి ఏది బాగా నల్లగా ఉంటుంది, 50-60 సంవత్సరాలు కూడా. ఏంది కారణం? కలర్ వేసిండ్రు. మరి నేను వేయలేదు కాబట్టి తెల్ల ఉంటుంది. కలర్ వేస్తే బాగుంటుంది మన వాళ్ళకి అందంగా. సో దయచేసి నెగిటివ్ ఉంటే తీసేయండి మైండ్ సెట్, ఓకేనా? వెస్టీజీకి సరెండర్ అవుతాం మనం. మీరు ఎంత తొందరగా వెస్టీజీకి అడాప్ట్ చేసుకుని సరెండర్ అయితే మీకు ఇన్కమ్ జర్నీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. చాలా మంది నేను గమనిస్తా ఉన్నాను. 5 ఇయర్స్ నా జర్నీ వెస్టీజీలో. నేను దాదాపు ఒక 30 జిల్లాల్లో తిరుగుతా ఉన్నా. 40-50 వేల మంది మన టీం తయారైంది. సక్సెస్ అయిన వాళ్ళను, సక్సెస్ కావాలని నేను గమనిస్తా ఉన్నా. ఎందుకు అయ్యారంటే వీళ్ళకి ఒకటే, వెస్టీజ్ అంటే భయం ఉంది, భక్తి భావం ఉంది. ఎవరికి? సక్సెస్ అయ్యి డబ్బు తీసుకునే వాళ్ళకి, లక్షలు తీసుకునే వాళ్ళందరికీ వెస్టీజ్ అంటే పిచ్చి అనమాట వాళ్ళకి. అంతే, వాళ్ళకి ఏదైనా పండగ ఉండి, ఫెస్టివల్ ఉండి, ఇంకోటి ఉండి, వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యం ఉన్నా సరే అన్ని పక్కన పెట్టి మీటింగ్ వాళ్ళకి లక్షలు వస్తున్నాయి. మిగతా వాళ్ళు ఏంది, పండగ ఉంది బయట ఈరోజు నాకు మీటింగ్ కుదరదు, వెస్టీజ్ చూద్దాం తర్వాత చూద్దాం. నెగిటివ్ మైండ్ అనమాట. మీటింగ్లకు లేటుగా రావటం, అప్లైనర్లు పెద్దగా గౌరవించకపోవటం ఉంటుంది. చాలా మంది ఉంటారు రకరకాల మైండ్ సెట్, అవునా కదా? ఆయనకి 8 లక్షలు వేస్తే నాకేంటి, ఆయన ఏమైనా తోప, ఇట్లాంటి నెగిటివ్ ఉండే వాళ్ళకి డబ్బు ఏడొస్తుంది, ఎక్కడ రాదు. డబ్బు వచ్చేవాళ్ళు నేను గమనిస్తా ఉండే వాళ్ళ దగ్గర అన్ని లక్షలు ఉండి, చైర్స్ లేకపోతే కింద కూర్చోమంటే కింద కూర్చుంటారు. డబ్బు వచ్చేటోళ్ళు ఈ 10,000 వచ్చేవాడు కూర్చోవాడు, కుర్చీలో తప్పక కూర్చోడు, కింద కూర్చోమండి. అది కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి కుర్చీలో కూడా. చిన్న అన్నమాట మిస్టేక్స్. ఇవి చేయటం వల్ల డబ్బు రావట్లేదు. చిన్న మార్చుకోవడం వల్ల లక్షలు తీసుకుంటున్నారు. రేపు ఫ్యూచర్ లో కోట్లు సంపాదించబోతున్నాం. ఈ 10,000-20,000 ఈ మైనస్ ఉండే వాళ్ళు లక్షలు సంపాదిస్తారా? కోట్లు వస్తాయా? వాళ్ళకి లక్షలే రావు. కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? లక్ష వచ్చిన వాడికి కోట్లు వస్తాయా రావా? వస్తాయి. అన్నిటికీ కారణం మనమే, నేనే. నా సక్సెస్ కారణం నేనే. నేను ఫెయిల్ అయినారన్నా నేనే కారణం, నువ్వే, నో డౌట్. కొంతమంది సార్ నువ్వు ఎందుకు ఫెయిల్ అయినావు అంటే, సార్ నాకు మంచి వాళ్ళు కుదరలేదు సార్, మంచి వాళ్ళు దొరకలేదు నాకు. అప్లైనర్లు మంచి వాళ్ళు దొరకలేదు అంటే జాయిన్ చేసిన వాళ్ళు మంచి వాళ్ళు కాదంట, నువ్వు మంచివాడు అయినట్టు. కింద కూడా నాకు ఎవరు మంచి వాళ్ళు రాలేదంటారు. కింద ఎవరు సార్ మంచి వాళ్ళు? నువ్వు మంచిగా ఉంటే దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఇస్తలేదా? ఎవరు లోపాలు వాళ్ళకి కనపడవు. పై వాళ్ళ మీద కింద వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తాం చాలా మంది. నా దగ్గరికి వచ్చి చెప్తారు, సార్ నా అప్లైనర్ పట్టించుకోవట్లేదు సార్, నువ్వు ఏదో చేస్తే పట్టించుకోరు, వాళ్ళకి ఏదో పట్టించుకోరు. నేను
అది చెప్పడు, నేనేం చేసింది చెప్పడు, నన్ను పట్టుకోవట్లేదు సార్ పక్కన పెట్టినాను. ఏం పక్కన పెడతావు, ఎందుకు పెడతావు పక్కన? తల్లి పిల్లలు ఏమన్నా పక్కన పెడతా? నువ్వు పిల్లోడు లాగుంటే నీ తల్లిలాగా నువ్వు చూస్తుంది. నువ్వే పెద్ద తాత లాగుంటే నువ్వు తాత కదా, నీకెందుకంటే పక్కన పెడతావు తల్లి. చిన్న అన్నమాట. సో దయచేసి ఇవి మనం చేయొద్దు. అందరం కలుద్దాం, వచ్చింది డబ్బు సంపాదించుకుందాం. అందరం కోటీశ్వరులం కాదు ఇక్కడ, అందరం మ్యాక్సిమం చిన్న కుటుంబాల నుంచి వచ్చిన, అవునా కదా? రూపాయి డబ్బు కావాలి మనకి. హీరో నాగార్జునకు 100 కోట్ల డబ్బు ఉంది, సినిమాలు చేస్తున్నాడు, బిగ్ బాస్ షోకి వెళ్ళి మళ్ళీ యాంకరింగ్ చేస్తున్నాడు, గడి డిటర్జెంట్కి యాడ్ ఇస్తున్నాడు, కళ్యాణి జ్యువెలరీకి యాడ్ ఇస్తున్నాడు డబ్బు కోసం, అవునా కదా? కోట్లు ఉండే వాళ్ళే పని చేస్తున్నారు, మనం మాత్రం ఏదన్నా ఇంత జాబ్ను పట్టుకొని బిజీ 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 అని కూడా కూర్చోవాలి. సో దయచేసి డబ్బు సంపాదించే మార్గాలకు మనం ప్రయత్నం చేయాలి.